అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం బెండకాయ పులుసు ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇలా బెండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అది జిగురుగా ఉంటుంది కదా. కాసేపు అలా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటే కొంచెం జిగురు తగ్గుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసేసి ఆవాలు వేసేసుకొని ఇలానే సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకొని ఇవి మొత్తం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఇక్కడ చూపిస్తున్నా. బాగా స్మాష్ అయిపోయి కర్రీ మొత్తం బాగా దగ్గరగా వచ్చి బాగా థిక్గా ఉంటుంది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా వాటర్లో ఇలా నానబెట్టేసుకున్నాము. అందులో వాటర్ కావాలి కదా మనకు. చూసారా, బాగా మగ్గిపోయింది, బాగా దగ్గరకు వచ్చేసింది. టమోటా బాగా స్మాష్ అయిపోయింది కూడా, పైకి తెలియలేదు తొక్కులు అవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే కొంచెం ధనియా పౌడర్, అలాగే కారం. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి తింటే అస్సలు మామూలుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేసేసాక ఆయిల్లో కాసేపు మగ్గించుకోవాలి. అలా మగ్గించుకోవడం వల్ల ఆయిల్లో కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు వాటర్ అనేది అందులో వేసేసుకొని కాసేపు కరివేపాకు వేసేసుకొని వాటర్ కొంచెం మరిగాక ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలు యాడ్ చేసుకొని ఇలాగా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే బెండకాయలు మనం ఉడికించుకోవాలి కదా, ఫ్రై చేసుకున్నామంతే. ఇందులో ఉడికిస్తే ఆ పులుపు అనేది బాగా పట్టి కూరకి మంచి టేస్ట్ అండ్ స్మెల్ వస్తుంది. ఫైనల్గా మన కర్రీ అనేది ప్రిపేర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.